నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరూ కళ్ళు మూసుకొని దైవ ధ్యానం. స్తోత్రం, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో ఆయన అప్పగించిన పరిచయను ముగించడమే మన ధ్యేయం అయి ఉండాలి. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం ప్రభునే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహ నా పాడాలి. ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. ప్రియుల ఆరాధనకు యోగ్యుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయనలో మనం ఉండటం, మనలో ఆయన ఉండటం, అది మనకి ఆశీర్వాదకరమైన అనుభూతి. స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆమేన్. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో పాడాలి స్వరమెత్తి, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో పాడాలి, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. యేసయ్యా నీ రక్తము, యేసయ్యా నీ రక్తము అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము. యేసయ్యా నీ రక్తము నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనేమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనేమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, నా ధన్యత, ఓహో నా ప్రియులారా, ఆరాధనకు ఏకుడు, స్వస్థతనిచ్చేవాడు, విడుదలనిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. ఈ రాత్రి ఈ ప్రశాంతమైన వాతావరణంలో నిన్ను దర్శించబోతున్న దేవుడు, నిన్ను బలపరచబోతున్న దేవుడు, నిన్ను ఆదరించబోతున్న దేవుడు, నీ పట్ల తన కృపా వాత్సల్యతను కనపరచబోతున్న దేవుడు, తన అనాది ప్రణాళికను, తన చిత్తాన్ని నీకు తెలియజేయబోతున్న దేవుడు. ఆయన నిన్ను ఆదరించబోతున్న దేవుడు, ఆ సురక్షితమైన రెక్కల కింద ఉన్న ఆరోగ్యం, ఆదరణ దయచేయబోతున్న దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆరాధనకి ఏకుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సాధ్య అయిన వారు గాని, పోటీగా నిలిచేవారు గాని ఎవ్వరు లేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. అందరు హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి ఏకస్వరంతో చెబుదామా? ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనేమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హర్షించెను నా హృదయ సీమా. హర్షించెను నా హృదయ సీమా. ప్రియులరా, ఈ రాత్రి ఈ ప్రాంగణంలో మనం ఉన్నామంటే ఇదేదో అనుకోకుండా
అకస్మాత్తుగా జరిగింది కాదు. దేవుని యొక్క అనాది ప్రణాళికలో మనం ఉన్నాం. గడిచిన సంవత్సరం అనేక మంది మనకు తెలిసిన వారు, తెలియని వారు, లోకంలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. అయినా ప్రభు నీ పట్ల నా పట్ల కృప చూపిస్తూ మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపజేసి ఈ మొదటి మాసంలో ఈ రీతిగా మనమంతా కలుసుకొని ఏక మనస్సు, ఏకాత్మ, ఏకభావంతో ఆయన హృదయపూర్వకంగా ఆరాధన చేసే ధన్యత మనకు ఇచ్చారు. ఆయన కృపలేని క్షణాన్ని మనం వ్యక్తిగతంగా ఊహించలేం, కుటుంబాల్లో ఊహించలేం. ఆధ్యాత్మికంగా కూడా ఆయన కృపను మనం నిరంతరం ఆశ్రయిస్తూ ఉండాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో సిద్ధపరిచిన ఈ కూటంలో మనమంతా ఉండి ఆయన ఆరాధన చేసే ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన యొక్క నామను మహిమ పొరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే ఘనత కలుగును గాక. రాజులకు రాజైన యేసయ్యకే సకల ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు చెల్లును గాక. సన్నిధిలో ఉన్న మనము దీవించబడుదుము గాక. ఆ రీతిగా అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ దినము ఈ రీతిగా ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించారు, వారందరి జీవితంలో గొప్ప ఆదరణ కలుగునుగాక, వారందరి జీవితంలో గొప్ప దీవెన, నెమ్మది కలుగునుగాక అంటే ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ప్రభు నిన్ను స్తుతించి ఆరాధించాము. ఇదిగో తండ్రికి నీ వాక్కు కొరకు మేమందరం సిద్ధపడుతూ ఉండగా మాకు కావలసిన నైనా ఆత్మీయ వాక్కును, వర్తమానాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ అట్టి రీతిగా మీరు సిద్ధపరచమని, మీ సన్నిధి, మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క ప్రభావం ఈ స్థలంలో నిలిపి ఉంచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం చెబుదాం హృదయపూర్వకంగా ఆమేన్ అని. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొబైల్ ఇట్టి దీని మీద బరువు పెట్టుకుని కావాలా 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 ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరం స్తోత్రం చెబుదాం గట్టిగాను. లేట్ ఉందా? మంచిది పిల్లరా. ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేక సమయంలో, ఈ ప్రత్యేక కూడికలో ఆత్మీయ గాస్పల్ టీం వారు ఏర్పాటు చేసిన ఈ కూడికలో మేము ముందుండే ధన్యత ఆ ప్రభువు నాకు ఇచ్చినందుకు ఆ త్రియేక దేవునికి హృదయపూర్వకమైన స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో మరి ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన మరి ఆత్మీయులు, సహోదరులు, చాలా కాలంగా పరిచయం అన్నయ్య, దేవా అన్నయ్య, వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి టీము వారికి దేవుని యొక్క మాటలు వినాలని ఆశతో, ఆసక్తితో, శ్రద్ధాభక్తితో వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ పక్షంగా తెలియజేస్తున్నాను. అదే క్రమంలో నాతో పాటుగా వచ్చిన తమ్ముడు అభి, సహోదరులు కూడా హృదయపూర్వక వందనాలు. చక్కటి సంగీత పరిచయలు వాడబడుతున్న వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఇంతవరకు సన్నిధిలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామను మహిమపరచున ప్రభు సహాయం చేశారు. వాక్యం వినే సమయంలోనికి మనం వచ్చాం. పిల్లరా, ఇది అనేక నెలలుగా జరుగుతుందని అన్నయ్య తెలియజేశారు. మరి గతంలో మీరు అనేక వర్తమానాలు విని ఉంటారు, ఇంక ఈ సంవత్సరంలో కూడా రాబోయే మాసాల్లో వింటారు. ఏదేమైనా ఈ రాత్రి మీ మధ్యలో ఉండడానికి ప్రభు సహాయం చేసినందుకు ఆయనకి మరొకసారి హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుడు సిద్ధపరిచిన ఈ వర్తమానాన్ని మీకు అందిస్తాను, శ్రద్ధగా గమనించండి. అదే క్రమంలో ఆ కూటం అనంతరం ఆ బుక్స్ ఉన్నాయి, దేవుడు ప్రేరణలో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో రాసిన
పరిశుద్ధాత్మని ప్రత్యక్షత, శ్రేష్టమైన యవ్వనం, ఆశీర్వాదాలు నిలవని కొన్ని దేవుడిచ్చిన ప్రేరణ బట్టి రాసిన అంశాలతో కూడిన పుస్తకాలు ఉన్నాయి, పాటల పుస్తకాలు ఉన్నాయి. కూటం అనంతరం ఎవరైనా అవసరం ఉన్నవారు అవి తీసుకోవచ్చు. వాటి ద్వారా కూడా మీరు దీవించబడాలని, వాటి ద్వారా కూడా మీరు ఆశీర్వదించబడాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఆ విధంగా సహాయం చేయును గాక. మన ధ్యానం కొరకు మూలవాక్యాన్ని చదువుకుందాం. అన్నయ్య మొట్టమొదటిగా ఈ పాంప్లెట్ డిజైన్ చేసి పంపించినప్పుడు ఆ వాక్యమే కనపడింది. దాని మీదే మాట్లాడదామని ప్రేరేపించబడ్డాను. ఆ మాటని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని మన ధ్యానం కొరకు చదువుతున్నాను, గమనించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని. మూలవాక్యం నేను చదువుతాను, తర్వాత వాక్యాలు తప్పకుండా మీరు చదువుదురు. కానీ ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మన త్రియక దేవుడు ఈ లేఖనాన్ని తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన మనతోనూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ మాట్లాడి బలపరచును గాక. లైవ్ ద్వారా చూసేవారు ఒకవేళ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే, వాళ్ళు ఇక్కడ ఉన్నవారు కూడా మీకు ఒకవేళ అలవాటు ఉంటే, అంటే దైవ సేవకుల సందేశాలు ఇప్పుడు దాదాపుగా అందరి దగ్గర ఉంటా ఉన్నాయి మొబైల్స్. ఒకవేళ ఆదివారపు ఆరాధన ప్రత్యేక సందేశాలు మీకు ఏదైనా వినాలి అనుకుంటే క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ చిలకలూరుపేట అనే పేరు మీద వర్తమానాలు ఉన్నాయి, పాటలు. అవి మీకు కూడా దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆ ఛానల్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. మంచిది. ఈ మూలవాక్యాన్ని ఆధారం చేసుకుని సంపూర్ణ సిద్ధి యొక్క పరమార్థం, సంపూర్ణ సిద్ధి యొక్క పరమార్థం రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. సంపూర్ణ సిద్ధి యొక్క పరమార్థం. పౌలు భక్తుడు ఈ కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకి, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలును సహోదరుని తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అని ఈ పత్రిక ప్రారంభంలో ఆ ఇద్దరు కలిసి, పౌలు గారు తర్వాత తిమోతి గారు ఇద్దరు కూడా శుభమని చెప్పి వ్రాస్తున్న మాటలు. చాలా విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. ఈ 1వ అధ్యాయం చివరకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో దైవజనుల ద్వారా వ్రాయించబడిన మాట, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి అనేది దైవజనుని యొక్క ఉద్దేశం. నేను అంటాను, ప్రతి మనుష్యుడు మాత్రమే కాదు, ప్రతి కుటుంబం సంపూర్ణంగా సంపూర్ణ సిద్ధి అనుభవాలకు నడిపించబడాలి. స్తోత్రం చెప్పండి. నేటి దినాల్లో ఇంకా మనం డినామినేషన్లకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, సమూహాలకు అతీతంగా ఏక మనస్సు, ఏకాత్మ, ఏకభావంతో వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. సార్వత్రిక సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలు, అయ్యా సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని. చాలా చోట్ల, చాలా సందర్భాల్లో ఎవరికి వారే గొప్పగా, ఏ సంఘానికి ఆ సంఘమే గొప్పగా అభిప్రాయం చెప్పేవారు అలానే చెబుతున్నారు, వినేవాళ్ళు కూడా అది ఫీడ్ అయిపోయింది. మనం మర్చిపోతున్న సంగతి ఏమిటంటే, భూమి మీద వధువు సంఘం సిద్ధపరచబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం సిద్ధపడుతుంది? పరిశుద్ధాత్ముడు వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ వధువు సంఘంలో మేము కూడా భాగమే. సేవకులు ఏమన్నా పెళ్లి పెద్దలా? ఏం కాదు. మేము కూడా దేనిలో భాగం? మేము కూడా వధువు సంఘంలో భాగమే. పేర్లు గుర్తు కొరకు, డినామినేషన్ గుర్తు కొరకు పెట్టుకున్నారు. వెలుగు గ్రంథం చదువుతున్న మాట ఏమిటంటే, ఆ సంఘం ఈ సంఘం అని కాదు, కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంది బైబిల్లో. ఏ సంఘం అది? మేమేం చేయలేదు సంఘం కొరకు.
సంఘం కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. అంటే సంఘంలో మీ బాధ్యత మీది, మా బాధ్యత మాది. మొత్తం మీద మనం అందరం ఎవరి ప్రేరణలో నడిపించబడాలి? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో వెళ్ళాలి. కొంతమంది తెలియని వారు ప్రభువుకి కులాన్ని ఆపాదించారు, ఈయన పలానా కులానికి సంబంధించిన వాడని. కొంతమంది మతాన్ని ఆపాదించారు, కొంతమంది ప్రాంతాన్ని ఆపాదించారు. యేసు ప్రభు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని ఉంది బైబిల్లో. ఆయన పుట్టినప్పుడు ఇటీవలే మనం గత మాసంలో క్రిస్మస్ వేడుకలు జరిపించుకున్నాం. దేవదూతలు పాడిన పాట, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏం ప్రకటన చేశాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందరి కొరకు వచ్చినవాడు, అందరి కొరకు పుట్టినవాడు, అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. మరి ఎవరిని అని, ఏ కులం అని ఆయనకు ఆపాదిస్తాం? ఏ వర్గం అని ఆపాదిస్తాం? తెలియని వారు, ప్రభు గురించి అర్థం కాని వారు ఆ విధంగా మాట్లాడుతుంటారు. కొంతమంది ప్రాంతాన్ని, ఈయన పలానా దేశానికి, ఈ దేశం కాదు, విదేశీ దేవుడు అని ఒక ముద్ర వేశారు. ఇప్పుడు ఖండాలుగా విభజించారు ఈ భూమిని. మనం ఏ ఖండంలో ఉంటున్నాం? గుంటూరు ఖండమా? కొంచెం పెద్దగా చెప్పండి. అదే మీరు చెప్పింది, ఆసియా ఖండం. మరి యేసు ప్రభు పుట్టింది ఆ బెత్లెహేం, యెరూషలేం అవన్నీ ఏ ఖండంలో ఉన్నాయండి? ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన విదేశీ దేవుడా, స్వదేశీ దేవుడా? స్వదేశీ దేవుడే. స్తోత్రం చెప్పండి. ఆయన అందరివాడు, కొందరివాడు కాదు, అందరివాడు అనటానికి ఆయన పుట్టిన ప్రాంతం భూమధ్యపురాన పుట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పుట్టాడు? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నట్ట నడుమ నివసించే ఇశ్రాయేల్ గురించి చెబుతూ నట్ట నడుమ. ఇప్పుడు ఒక ప్రాంతానికి, లేకపోతే ఈ పట్టణానికి, మన దేహానికి నాభి అంటే మీకు తెలుసుగా, అది దేహానికి సెంటర్ పాయింట్ అనమాట. నాభి క్రింద భాగం, పై భాగం. గ్రామ నడిబొడ్డు అంటారు. అర్థం ఏమిటి? ఆ గ్రామానికి అది నడిబొడ్డు. అలాగనే ప్రభు పుట్టిన ప్రాంతం అది ప్రపంచానికి నడిబొడ్డు. మధ్యలో ఎందుకు పుట్టాడంటే ఆయన అందరివాడు కనుక. తెలియని వారు కులం అన్నారు, కొంతమంది మతం అన్నారు, కొంతమంది ఆయనేమో నేనే మార్గాన్ని, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గమును సత్యమును అని ప్రభు చెబితే ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చారని. కులం ఆపాదించే వాళ్ళకి ఆయన గురించి అర్థం కాలేదు, మతం ఆపాదించే వాళ్ళకి అర్థం కాలేదు, ప్రాంతం ఆపాదించే వాళ్ళకి కూడా అర్థం కాలేదు. మొత్తం మీద మనకైతే అర్థమైంది ఆయన లోకరక్షకుడని, మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మన ధన్యత. ఉచితంగా లేఖనాలు మన దగ్గరకు వచ్చినాయి. మొత్తం మీద ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు సంఘాలకు అతీతంగా, డినామినేషన్లకు అతీతంగా, మా సంఘం గొప్పది, మా డినామినేషన్ గొప్పది, లేకపోతే మా పాస్టర్ గారు గొప్పడు, లేకపోతే మా మందిరం గొప్పది అనే ఫీలింగ్స్ పోవాలి మనలో నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మొన్న ఇటీవల మణిపూర్లో జరిగింది ఏదో గమనించాం. వాళ్ళ కోసం ప్రార్థన చేశాం, ర్యాలీలు చేశాం, మొత్తం మీద వాళ్ళకి సహాయం అందించాం. ఒక వారం క్రితం ఒక సేవకుడుతో మాట్లాడుతూ ఉంటే ఆ బ్రదర్ అంటారు, అన్నా మణిపూర్కి కలిగింది, శ్రమ వచ్చింది, మనకి కూడా కలిగిద్ది, కాకపోతే నిదానంగా అన్నాడు. మణిపూర్ కదా, మనకు కాదు కదా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏ విధంగా శోధన ముంచుకొచ్చిందో తెలియదు. మారుతున్న రాజకీయ వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనమంతా ఏక మనసు, ఏకాత్మత వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఆ భావం పోవాలి. మీ సంఘం, మీ పాస్టర్ గారు, మీ విశ్వాసులు, మా విశ్వాసులు ఈ సరిహద్దులు చెరిపేసుకోవాలి. చెప్పేవాళ్ళు కూడా మారాలి, వినే మీరు కూడా మారాలి. మీరు ఎప్పుడు మారుతారంటే మేము చెప్పినప్పుడు మారుతారు. మేము అలా కాకుండా సరిహద్దులు ఏర్పాటు చేసి ఇంతవరకు మందే, ఇంతవరకు ఈ బోర్డర్ వరకు మందే అనుకుంటా ఉంటే మీరు కూడా ఆ బోర్డర్లోనే ఉంటారు. అంత్యదినాల్లో ఒక సంగతి జరిగిద్దట. బాతులు పెంచే ఒక ఇద్దరు, ఒక ఆయన దగ్గర ఒక 50 ఉన్నాయి, ఇంకొక ఆయన దగ్గర ఇంకొక 50 ఉన్నాయట. చుట్టూరు కర్రపొరలు బాతారట, ఈ టేబుల్ అంత ఎత్తు. సాయంత్రం పగలంతా మేతకు తిరిగి సాయంత్రానికి ఆ దొడ్లోకి వస్తాయి 50 ఉండే బాతులు. అవతల పక్క అవి, యువతల పక్క ఈ బాతులు.
వాళ్ళిద్దరూ మీరు ఇటు రాకూడదు, అటు పోకూడదు అని చెప్పి దగ్గరుండి అక్కడ ఆ బాతులన్నింటి దాంట్లో పంపిస్తాడంటే ఈయన దీంట్లో పంపిస్తుంటాడు గేట్లో గుండా. ఒకరోజు అలానే పగలంతా తిరిగినాయి, సాయంత్రానికి వచ్చినాయి. ఆయన దాంట్లో ఒక తోలేడు, ఇటు రాకూడదు పొరపాటున, ఈ బాతులు కూడా అటు పోకూడదు. సాయంత్రానికి చిన్నగా వర్షం మొదలైందట, జల్లు పడుతుంది. ఆ జల్లు ఇంకాస్త ఎక్కువైంది, ఇంకొంచెం పెరిగింది, గిలకలు లోతు నీళ్లు పారుతున్నాయి. ఇంకా కొంచెం వాన ఎక్కువైంది, ఆ పొలంలో సగానికి వచ్చిందట నీళ్లు, ఇంకొంచెం పైకి వచ్చింది. ఇంక నీళ్ళు అంటే ఇంక బాతులకు పండగే కదా, అవునా కదా? ఇంకా పొలాల దాకా పైకి పొలాలు కూడా నిండే దాకా వచ్చినాయి అట. ఇంకా చివరికి పొలాలు కూడా కనపడకుండా నిండే అంత పారుతున్నాయి అట నీళ్ళు. అప్పుడు దాంట్లో ఏమో దీంట్లో ఏమో దాంట్లోకి వెళ్ళి మొత్తం కలిసిపోయినాయి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అది వాన పడింది, బాతులు కలిసిపోయినాయి. అది అర్థమైందా? ఇప్పుడు మేము ఎన్ని బంధకాలు వేసి, ఎన్ని గీతలు గీసి, ఎన్ని సరిహద్దులు చేసినా అన్ని సంఘాల్లో ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో చూడండి, అన్నిటికీ సిద్ధపడి వాళ్ళు ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ఆపలేరు. స్తోత్రం చెప్పను గట్టిగాను. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, మనం ఎలా పని చేయాలంటే సంఘాలకు అతీతంగా, డినామినేషన్లకు అతీతంగా వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. భూమి మీద ఏం సిద్ధపడుతుందని చెప్పాను? వధువు సంఘం, పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. సంఘ వధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైనవా? ప్రియుడు యేసుని వివాహమాడ మురియుచున్నావా? ఎవరిని? ప్రియుడిగా ఆయన రాబోతున్నాడు, పెండ్లి కుమారుడుగా సిద్ధపడి ఉండటమే. స్తోత్రం చెప్పను గట్టిగాను. ఆ విధంగా వెళ్ళాలి అంటే ఇదిగో ఈ క్రమంలో, ఈ లేఖనాల క్రమంలో మనం తప్పకుండా వెళ్ళాలి. ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అక్కడ ఏమన్నారు పౌలు గారు? ప్రతి మనిషిని క్రీస్తునందు ఎలా చేయాలట? సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ఎక్కడ నిలబెట్టాలి? క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలట, ప్రభు ఎదుట నిలవబెట్టాలట. అందుకని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధిస్తున్నారట. అంటే అందరూ కావాలి, ఏ ఒక్కరూ నశించడం ప్రభువుకి ఇష్టం ఉండదు. ఆయన వచ్చింది దేనికి? ద సన్ ఆఫ్ మ్యాన్ హెస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్ అని, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఏ కుటుంబం, ఏ వ్యక్తి, ఏ సమాజం నశించిపోతుందో వాళ్ళని దర్శించడానికి, వారికి విడుదల ఇవ్వడానికి వచ్చినవాడు ఆయన. ఈ గుంటూరు మహాపట్నంలో ఈ సాయంత్రం వేళ ఈ రీతిగా మనమంతా దేవుని యొక్క మాటలు వినే ధన్యత ప్రభు మనకి ఇచ్చారు. వింటున్న మీకైనా, లైవ్ ద్వారా చూస్తున్న వారికైనా ఈ సందేశం దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి సంపూర్ణంగా చేసి ఆయన ఎదురు నిలవబెట్టాలి అని పౌలు గారు ఆశిస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకో, మీకు ఎంతమందికి సంపూర్ణులు కావాలని ఉందంటే అందరూ చేతులు ఎత్తుతారు. నాకు కూడా ఉంది ఆ విధంగానే కావాలని. అసలు ఆ సంపూర్ణ సిద్ధ అనుభవంలోనికి మనం వెళ్ళాలి అని అంటే ముందు అసలు మనకు మూల పాఠాలు తెలిసి ఉండాలి. స్తోత్రం చెప్పండి. డిగ్రీ చదవాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఇంటర్లో స్టార్ట్ చేస్తే సరిపోయింది కదా. డిగ్రీ దాకా పోవాలంటే ఏం చదవాలి ముందు? మొన్న ఎవరు నేను అడుగుతుంటే ఇంటర్ చదవాలంట. మరి ఇంటర్ చదవాలంటే 10th చదవాలి. 10th చదవాలంటే అసలు అవన్నీ చదవాలంటే ముందు ఎక్కడ పోవాలి? యూత్ మీటింగ్లో అడుగుతుంటే మా వాళ్ళు అన్నారు ముందు అంగన్వాడికి పోవాలి పాస్టర్ గారు అన్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆ నర్సరీ అనుభవాలు లేకుండా ఆ కేజీల అనుభవం, కేజీలు ఏంటి? కేజీలు అంటే అదే మీకు చెప్పి 2 కేజీలు పీజీ దాకా పోవాలంటే ముందు ఆ కేజీల్లో గుండా పోవాలి కదా. మొన్న మధ్య ఒక స్కూల్ మీద బోర్డు మీద పేరు రాశారు, కేజీ నుండి పీజీ దాకా అని రాశాడు. అంటే అక్కడ దాకా ఉన్నాయి అన్నమాట ఆ కాలేజీలో. విషయం ఏంటంటే మనం సంపూర్ణ సిద్ధి అనే పెద్ద పదం వాడాం. పౌలు గారి యొక్క ఉద్దేశం కూడా అదే. సంపూర్ణ సిద్ధి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ముందుగా మనకి ఏం తెలియాలని చెప్పాను నేను? మూల పాఠాలు. డిగ్రీ దాకా పోవాలంటే, పీజీ దాకా పోవాలంటే ముందు నర్సరీ అనుభవాలు తెలియాలి.
నర్సరీ అనుభవాలే మనకు తెలియదు. అంటే మీ అందరికి అంటే పాస్టర్ గారు అంటే మాకు వాళ్ళు నేర్పడానికి వచ్చారా అని మీరు అనుకోవద్దు. మీరు సంవత్సరాలుగా సంఘాల్లో ఉండి ఉండవచ్చు, సంవత్సరాలుగా మీరు బైబిల్ చదువుతూ ఉండి ఉండవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే సంగతులు మీకు ఆల్రెడీ తెలిసి విన్నవనుకో జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మొట్టమొదటిసారి వింటున్నారు అనుకో పరిచయం అనుకోనండి, లేకపోతే ఆల్రెడీ వింటే జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు ఇది జుంటితేన దారుల కన్నా కూడా మధురమైన మాటలు. ఆ మాటలు మనం ఎంత ధ్యానిస్తే యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించు దివారాత్రం దాన్ని ధ్యానించేవారు ధన్యులంటే దీవించబడిన బ్లెస్డ్ పీపుల్ అని అర్థం. కాబట్టి ఒక్కొక్కటిగా నేను జ్ఞాపకం చేస్తాను. ముందుగా అసలు సంపూర్ణ సిద్ధి అనుభవంలోకి వెళ్ళాలంటే మనకు మూలపాఠాలు తెలిసి ఉండాలి. ఎక్కడున్నాయి మూలపాఠాలు? పాస్టర్ గారు బైబిల్లో కూడా మూలపాఠాలు ఉన్నాయా? ఉంటాయి. మరి సంపూర్ణ సిద్ధి గురించి చెప్పినప్పుడు మూలపాఠాలు ఉండవేంది? ఉంటాయా ఉండవా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, ద లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ 6 verse 1 onwards. 6వ అధ్యాయం మొదటి నుండి చదవమ్మా. జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు, నోట్ చేసుకున్న అక్కడ ఎన్ని వస్తాయి? మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనమలాగు. గమనించండి, మూలవాక్యంలో పౌలు గారి యొక్క ఉద్దేశం, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే నిన్ను సంపూర్ణునిగా చేయాలని, సంపూర్ణురాలిగా చేయాలని. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు ముందు నువ్వు నిలబడ్డావంటే ఇంకా నీలో ఏ లోపం కనపడకూడదు. ఎస్తేరు వెళ్ళి రాజు ముందు నిలబడితే రాజుగారికి ఆమె మీద దయ కలిగిందట. మిగతా వారందరికంటే ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడట. ఆ మెడలో మాల పడిపోయింది, రాణిగారు అయిపోయింది. పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన ఎదుటి నిలబడితే నీలో ఇంక ఏ లోపం కనపడకూడదు, నీలో ఏ పాపం కనపడకూడదు. ఆ విధంగా నువ్వు సంపూర్ణంగా ఆయన ముందు కనపడాలి అని అంటే ఇదిగో ఇక్కడ చెప్పిన మాట ఇవన్నీ మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి అక్కడ ఎన్ని వచ్చినాయేమో మొత్తం మారు మనస్సు, విశ్వాసం, బాప్తిస్మములను గురించిన బోధ, తర్వాత హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయదన్నాడు. పునాది మరలా వేయక మూలోపదేశం మాని సంపూర్ణ మగటానికి సాగిపోదాం అన్నాడు. అంటే ఈ పునాది సత్యాలు, పునాది పాఠాలు, మూల పాఠాలు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు నేను ఎరిగి ఉండవలసిన సంగతులు ఇవి 6 ఉన్నాయి అక్కడ. అవి మాని సంపూర్ణం అవటానికి సాగిపోమన్నాడు. నేను అంటాను, సంపూర్ణం అవటానికి సాగిపోవటం సరే, అసలు ముందు మూల పాఠాలు తెలియకపోతే ఏం చేయాలి అన్నాడు ప్రభు. అవి మాని వెళ్ళమన్నాడు. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదమన్నాడు. సంపూర్ణ సిద్ధి పొందాలని అందరికీ ఆశే. సంపూర్ణంగా నిలబడాలి, ప్రభు ముందు నిలబడాలి. ముందు అసలు మనకి ఇది తెలిసి ఉండాలి. ఇది తెలియకుండా నర్సరీ అనుభవాలు లేకుండా 1వ తరగతి 2వ తరగతి అనుభవాలు, ఆ 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ లేకుండా ఒకసారి నువ్వు డిగ్రీ పీజీ అని అంటే కుదిరే పనులు కాదు. ఆధ్యాత్మిక దేవభక్తి సాధన విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడు. ఆ సాధన నిరంతరం జరగాలి. జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడు? ఇప్పుడు నేను ఇవన్నీ జస్ట్ అవుట్లైన్ లాగా చెప్తాను, చెప్పాల్సిన సంగతులు జ్ఞాపకం క్లుప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిది ఏమన్నాడు? మారు మనస్సు అన్నాడు. మారు మనసు గురించి చెప్పేది ఏముంది? ఎన్ని రకాలు ఉంది బైబిల్లో? మారు మనసు ఎన్ని రకాలు? పాస్టర్ గారు మారు మనసులో కూడా 2 రకాలు ఉన్నాయా, ఇంకా రకాలు ఉన్నాయా? మాకు తెలిసింది ఒకటే మారు మనసు అనేనా? మారు మనసు 2 రకాలు. ఒకటి జీవార్థమైన మారు మనసు, రెండవది రక్షణార్థమైన మారు మనసు. మనం అనుకుంటాం రక్షణార్థమైన మారు మనసు అంటే అది రక్షణ పొందడానికి అవసరమైన మారు మనసు కావాలని. కాదు. ఈ మారు మనసు వచనాలు జాగ్రత్తగా రాసుకొని నోట్ చేసుకునండి. మారు మనసు గురించి అపోస్తుల కార్యాలు ఒక మాట అన్నాడు. అపోస్తుల కార్యాలు 11:18 అక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు చూడండి.
ఈ మారు మనసు ఎన్ని రకాలో చెప్తున్నాను. ఒకసారి మౌతులు చదువు నువ్వు చదువు. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఏ మారు మనసు అట అది? కొంచెం పెద్దగా చెప్పండి, అందరూ చెప్పండి. ఏ మారు మనసు? జీవార్థమైన మారు మనసు. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? ప్రసంగం చెబుతూ అన్యజనులకు కూడా ఈ కొర్నేలు ఇంట్లో జరిగిన విషయాలు వివరిస్తూ, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు వారు దేవునిని జీవార్థమైన మారు మనసు అనండి అందరు పెద్దగా. ఎవరికట అది? అన్యజనులకు. అన్యజనులు అంటే ఎవరు? మనోళ్ళనే కొంతమంది అనే మాట ఏమిటంటే, ఎవరైతే హిందువులుగా ఉన్నారో విగ్రహారాధన చేస్తారో వారందరూ అన్యులండి. మనం పుట్టుకతోనే క్రైస్తవులు. నేనంటాను, సంఘానికి వెలుపట, యేసు ప్రభు రక్తానికి వెలుపట, ఉపదేశ క్రమానికి వెలుపట ఎవరైతే ఉన్నారో వారందరూ అన్యజనుల కింద లెక్క. వాళ్ళు క్రైస్తవ సమాజంలో పుట్టవచ్చు, లేకపోతే అసలు నేను పుట్టిందే దాంట్లో అనవచ్చు, పెరిగిందే దాంట్లో అనవచ్చు. నువ్వు మారు మనసు లేకుండా, పాపక్షమాపణ పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉన్నావంటే నువ్వు ఇంకా అన్యుడి కిందే లెక్క, అన్యురాల కిందనే లెక్క. అటువంటి వారికి అవసరమైన మారు మనసు ఇది, జీవార్థమైన మారు మనసు. తర్వాత మనం మారు మనసు పొంది, బాప్తిసం పొంది, సంఘంలో చేర్చబడిన తర్వాత మనం పొందిన రక్షణను కాపాడుకోవటానికి కూడా మారు మనసు అవసరం అట. దాని గురించి బైబిల్ చెప్పిన మాట రక్షణార్థమైన మారు మనసు. ఒకసారి చూడండి, అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు శ్రద్ధగా గమనించండి, ఇంకా వేరే ఆలోచన ఏమి లేకుండా లేఖనాల మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా ఈ రాత్రి మనందరితో ప్రభువు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. అక్కడ ఏమన్నాడు? ఏ మారు మనసు అటు ఇది? కొంచెం పెద్దగా చెప్పండి. ఇందాక చదివిన మాటలో ఏమన్నాడు? జీవార్థమైన మారు మనసు. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట రక్షణార్థమైన మారు మనసు. రక్షణ పొందటానికి కాదు, మనం పొందిన రక్షణను కాపాడుకోవాలి. నేను బాప్తిజం పొందేసాను, నేను సంఘంలో చేర్చబడ్డాను, ఇంకా నాకు అక్కడ సీటు గ్యారెంటీ, బస్సు సీట్లో కనుక టవల్ వేసి ఇంక నాకు సీటు ఇంక నాదే అంటుంటారు. ఆ పప్పులే వడకు. ఇక్కడ నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందినా నీ రక్షణను నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి. ఆమెనన్న గట్టిగాను. జీవార్థమైన మారు మనసు పొందిన వారందరూ ఈ రక్షణార్థమైన అనుభవంలో కూడా దేవుడు వారిని కాపాడును గాక. ఏమన్నా పాస్టర్ గారు అలా కాపాడుకోవాలా అని అంటే దానికి సపోర్టుగా ఫిలిప్పీ పత్రిక ద లెటర్ టు ఫిలిపియన్స్ 2:12 2:12 చదవమ్మా. కాగా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. పౌలు గారు సంఘంతో చెబుతున్న మాట, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే గాక నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎవరు రక్షణ అంటామా? అమ్మో ఏంది మొన్నటి దాకా బాగా మందిరానికి వచ్చి ఈ మధ్య రావట్లేదు అని అంటే, పాస్టర్ గారు నన్ను నడిపించిన ఆమె పడిపోయిందండి. నడిపించిన ఆమె ఏమైందంట? ఆమె పడిపోయింది. మరి నువ్వేం చేస్తున్నా? ఇంక నన్ను నడిపించిన ఆమె పడిపోతే ఇంక నేను ఇంకెందుకు లేని నేను కూడా ఆగిపోయానండి. అవునా? అంటే ఆమె రక్షణ కాపాడుతాను నువ్వేమన్నా వాగ్దానం తీర్మానం చేసేవేంది ఆ రోజు బాప్తిజం పొందేటప్పుడు? లేకపోతే ఆమె ఏమన్నా నీకు తీర్మానం చేయించిందా సంతకం మీద? ఎవరి తీర్మానం వారిదే, ఎవరి పాపక్షమాపణ వారిదే, ఎవరి బాప్తిజం వారిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట పౌలు గారు అంటున్నారు. పౌలు గారు చెబుతున్న మాట, ఇదిగో నేను మీతో మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం, నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత విధేయతగా, వినయంగా, భక్తి భావంతో ఉంటున్నారో, నేను మీ దగ్గర లేని కాలమందు కూడా ఎలా ఉండాలట? భయముతోనూ వణుకుతోనూ మీ ఎవరు రక్షణ? అందరు పెద్దగా అనండి. ఏ రక్షణ అది? నా సొంత రక్షణ అనండి. ఎవరు కాపాడుతారు? నీ సొంత రక్షణ ఎవరు కాపాడాలి? నువ్వే కాపాడుకోవాలి.
నా సొంత రక్షణ ఎవరు కాపాడుకోవాలి? నేనే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది రక్షణార్థమైన మారు మనసు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తొట్టుపాట్లు, ఒకవేళ యేసు ప్రభువు మీద, వాక్యం మీద చిన్న చిన్న సందేహాలు వచ్చిన, ప్రభువా నేను రక్షణ పొందాను, కొంచెం బలహీనపడ్డాను, క్షమించయ్యా, ఈసారి మరలా అలా చేయను ప్రభువా, నేను మరలా ఈ మార్గంలో వెళ్ళకూడదు అనుకుంటానే వెళ్ళానయ్యా, చేయకూడదు అనుకుంటానే తప్పనిసరి చేయాల్సి వచ్చింది ప్రభు, క్షమించను ఆయన, క్షమించు అని చెప్పి నువ్వు పొందుతావు చూడు, అదే రక్షణార్థమైన మారు మనసు. స్తోత్రం చెప్పను గట్టిగాను. కొంతమంది ఇంక అయిపోయిందిగా, ఇంక అయిపోయింది ఏముంది, ఒక నెల రోజులు భజన మామూలుగా చేయలేదు, ఒక సంవత్సరం అసలు అన్నిట్లో ముందు ఆమె కానుకల దగ్గర, దశమ భాగాల దగ్గర, పరిచర్య దగ్గర, పాడే దగ్గర, వడ్డించే దగ్గర, కడిగే దగ్గర, తుడిచే దగ్గర అన్నీ ఆమె. అబ్బో అసలు మామూలుగా చేయట్లేదు ఆయన. తర్వాత అసలు అడ్రస్ కూడా దొరకకుండా, గన్ను కూడా దొరకకుండా పోతూ ఉండేది. ఏందమ్మా అని అంటే, ఆమెది అయిపోయింది పాస్టర్ గారు, ఆ కుటుంబం రావట్లేదుగా అని అంటే, ఎగతాళి మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని మరలా నిలబెట్టగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారిని మరలా పరిచయలో ఉంచగలడు. ఆమెనన్న గట్టిగాను. వారికి మరలా పూర్వస్థితిని ఇవ్వగలడు. అందుకే ఇది ఇచ్చింది దేవుడు అవకాశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే మారు మనసు. అసలు బాప్తిజం పొందిన వాళ్ళు ఏం పొందాలి? ఏ మారు మనసు పొందాలి? జీవార్థమైన మారు మనసు. మనం పొందిన వారు కాపాడుకోవాల్సిన రక్షణార్థమైన మారు మనసు. ఆ రక్షణార్థమైన మారు మనసు పొందుతూ మన సొంత రక్షణ మనం భయంతో, వణుకుతో కాపాడుకోవాలట. దానికి సంబంధించింది ఆ రక్షణార్థమైన మారు మనసు. ఇది మూలపాఠాల్లో మొదటిది. పాస్టర్ గారు మాకు ఇప్పుడు దాకా ఒకటే ఉంది అనుకున్నాం మారు మనసు, ఇదే మార్చుకుంటూ ఉన్నాం అని అంటే, అది మూలపాఠాల్లో మొట్టమొదటి ఏం చెప్పాడు? మారు మనసు ఎన్ని రకాలు? 2. ఒకటి, రెండవది రక్షణార్థమైంది. తర్వాత మారు మనసు తర్వాత రెండవ మూలపాఠం ఏమన్నాడమ్మా? హెబ్రీ పత్రిక 6:1 మారు మనసు తర్వాత విశ్వాసం. ఇంక విశ్వాసం గురించి చెప్పేదే ఉంది, ఇంక నేను రెఫరెన్స్ చూపించిన, జస్ట్ చూడండి, తర్వాత ఇవి చెప్తాను. విశ్వాసం బైబిల్ గ్రంథంలో ఒక చోట అల్ప విశ్వాసం అన్నాడు, స్వల్ప విశ్వాసం అన్నాడు, కొన్ని చోట్ల విశ్వాసమే లేని మూర్ఖతరం అన్నాడు. అయితే ఇప్పుడు ఆ స్వల్ప విశ్వాసం, అల్ప విశ్వాసం కలిగి ఉండమని కాదు దేవుని యొక్క ఉద్దేశం. అమూల్యమైన విశ్వాసం మనం కలిగి ఉండాలట. స్తోత్రం చెప్పండి. ఏ విశ్వాసం? అమూల్యమైన విశ్వాసం. ఓ సందర్భంలో శిష్యులు కూడా ప్రార్థన చేశారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నారు. విశ్వాసాన్ని ఏం చేయాలి? వృద్ధి పొందించమని అడిగారు. ఎందుకు వృద్ధి పొందించమని అడిగారంటే, విశ్వాస పరిమాణము చొప్పున ఆయన కార్యాలు చేస్తాడట. అందుకనే ప్రభు అన్నారు, నీకున్న విశ్వాసం ఆవగించంత ఉన్నా కూడా నువ్వు నీ పట్ల జరిగే అద్భుతం మేరు పర్వతం అంత ఉండిద్ది. ఆవగించంత విశ్వాసం అంటే చాలా మందిలో అదే ఉండదని అర్థం. అందుకని మనం అల్ప విశ్వాసం, స్వల్ప విశ్వాసం, విశ్వాసమే లేని మూర్ఖతరం అన్నట్లుగా కాక, అమూల్యమైన విశ్వాసం మనం నడిపించబడదుము గాక. విశ్వాస పరిమాణము చొప్పున మనం కార్యాలు చూచుదుము గాక. 3వది ఏమన్నాడమ్మా? బాప్తిస్మము. ఈ బాప్తిస్మము గురించిన ఈ బోధ సంఘాలు రకరకాలుగా బాప్తిస్మం ఎందుకు పొందాలి? పేతురు గారు మొట్టమొదటి ప్రసంగంలో చెప్పారు, అయ్యలారా మేమేమి చేయాలని వారు అడిగితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమన్నాడు. దేని కొరకు? పాప క్షమాపణ. ఇప్పుడు కొంతమందిని అడుగుతుంటే, పాస్టర్ గారు నేను చిన్నప్పుడే తీసుకున్నానండి. అవునా? ఎవరు తీసుకోమన్నారు చిన్నప్పుడు? ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు తీసుకున్నాను, పెళ్ళప్పుడు తీసుకున్నాను, అదే మూలపాఠాలే అర్థం కాకుండా అయోమయం అవుతుంది. నేను చెప్తుంది అందుకే, ఇప్పుడు నువ్వు సంపూర్ణ సిద్ధిలోకి వెళ్ళాలి, నీకు మూలపాఠాలు సరిగా అర్థం కాల. బాప్తిజం ఎప్పుడు పొందేవాడు? చిన్నప్పుడు అన్న. బాప్తిజం ఎప్పుడు పొందేవాడు? పెళ్ళికి ముందు ఇచ్చారండి పాస్టర్ గారు అడావుడిగా. పెళ్ళికి బాప్తిజం తీసుకోమని ఉందా బైబిల్లో? చిన్నప్పుడు తీసుకోమని ఉందా? జ్ఞాన స్నానం అంటారట పవిత్ర గ్రంథంలో, జ్ఞాన స్నానం అని ఉంది. జ్ఞాన స్నానం అంటే ఏంది? దాని అర్థం జ్ఞానం వచ్చినాక ఈమని. పాప క్షమాపణ నిమిత్తం అంటే, ఇప్పుడు పితరులు చేసిన పాపం మనల్ని వెంటాడుతాం, జన్మ పాపం. ఊహ తెలిసిన తర్వాత ఆలోచన బట్టి, క్రియను బట్టి, మాటను బట్టి మనం చేసే కర్మ పాపం వెంటాడుతూ ఉంటుంది. ఆ పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిజం పొందాలి. నువ్వు చిన్నప్పుడు బాప్తిజం ఇచ్చి డేవిడ్ అని పెడతావు, వాడు పెద్ద అయినాక డేవిడ్ అవుతాడో గొలియాత్ అవుతాడో ఎవరికి తెలుసు? ఏం పలకరు? అర్థమైందా? పెళ్ళికి బాప్తిజం. మొన్న ఈ మధ్య ఒక చర్చి కడతా వాళ్ళు ఎవరో వచ్చి, అమ్మా మీరందరూ బాప్తిజం పొందండి, మన చర్చి పునాది వేసుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారంట.
చర్చి పునాది కోసం అక్కడికి వచ్చే వాళ్ళందరూ బాప్తిజం ఇప్పించాడంట ఆయన పాస్టర్ గారు. తర్వాత చర్చి బెల్ట్ పోసారంట పైన, దాన్ని ఏమంటారు, దర్వాజు పైన బెల్టా, లెంటుల దాకా వచ్చిందంట. అందుకని మళ్ళీ వీళ్ళకి ఒక టెంట్ వేసాడు బాప్తిసాలకి. మెసేజ్ చెప్పి, అమ్మ ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకోండి, మీరు ఇప్పుడు బాప్తిసం పొందితే మనకి లెంట్లకు డబ్బులు వస్తాయని. లెంట్లకి, స్లాపులకి, పునాదులకి, వీటికి కాదు బాప్తిసాలు, పాప క్షమాపణ నిమిత్తం. ఆమెనన్న గట్టిగా నువ్వు తీసుకునే బాప్తిసంలో నువ్వు దేవునికి ప్రభు ఎలా అప్పగించుకున్నాడో, ప్రభు అధికారులకి అన్యాయంగా తీర్పు తీరుస్తున్నా, ముఖాన్ని ఉమ్మివేస్తున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా ఎలా అప్పగించుకున్నాడో, జీవార్థమైన మారు మనసులోకి వచ్చి నీవు వాక్యానికి, ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలి. అప్పగించబడిన ప్రభు అన్యాయపు తీర్పు పొందిన తర్వాత శిలువ మరణం పొంది ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆ పాతి పెట్టబడ్డ అనుభవంలోకి నువ్వు రావాలి. పాతి పెట్టబడిన ప్రభువు అంతే ఉన్నాడా? చెప్పినట్లుగా ఆయన మరల మూడవ దినాన లేపబడ్డాడు. అది ఆ పునరుద్ధానపు అనుభవం కూడా నువ్వు తీసుకునే బాప్తిసంలో కనపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. నువ్వు తీసుకునే బాప్తిస్మంలో అప్పగింపబడిన అనుభవం, మరణించబడిన అనుభవం, లేపబడిన అనుభవం కనపడాలి. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 2:38 పాప క్షమాపణ నిమిత్తం అని ఉంది. ఒకసారి చదువుతాం, అది 2:38 త్వరగా చదువు. 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. దేని నిమిత్తం? పాప క్షమాపణ. అందరు చెప్పండి, పాప క్షమాపణ నిమిత్తం అని. ఓ పాస్టర్ గారు గంట సేపు చెప్పాడంట కూర్చోబెట్టి, బాప్తిసాలకి వెళ్ళబోయేటప్పుడు అందరిని కూర్చోబెట్టి, అమ్మ బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, మనం నరకం తప్పించుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, నరకం తప్పించుకున్న ప్రభు మనకి ఇది చేశాడు అన్ని చెప్పిన తర్వాత నీళ్ళలోకి దిగిన తర్వాత ఆమెను అడిగితే నా అందట, అమ్మ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నామంటే నడువులు నొప్పులు తగ్గడానికి పాస్టర్ గారు అందండి. ఏం తగ్గటానికి అంటే ఆమెకు నరకం తప్పించుకోవడానికి అన్నది, ఆమెకు నడువులు నొప్పులు పోవడానికి వినపడిందట. అందుకని నీళ్ళలో దిగి అది చెబుతుంది ఆమె. అంటే బాప్తిజం తీసుకుంటే పోవా పాస్టర్ గారు, పోవని కాదు, బాప్తిజం దానికి కాదుగా. నువ్వు ఇక్కడ బలహీనంగా ఉన్నా, కొంతమంది చివరి క్షణాలు, ఆఖరి క్షణాలు తీర్మానం చేస్తారు. అయ్యా నేను ప్రభువుని నమ్ముకుంటానయ్యా, తీర్మానం చేశాను, ఇంకా ఆఖరి క్షణాలు అర్థమైంది. డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేసారు, బంధువులు కూడా ఇంక వాళ్ళు ప్రార్థన చేశారు, ఇంకా నన్ను దేవునికి అప్పగించేశారా, ఇంక నేను తీర్మానం చేసి వెళ్తానని. అంటే ఇంకా ఆ సమయంలో ఇక్కడ బలహీనంగా ఉన్నా ఆయన బాప్తిసం పొంది ఆ తీర్మానం చేసి కన్ను మోస్తాడు కనుక అక్కడ ఏ రోగం లేని రాజ్యంలోకి వెళ్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అక్కడ నీకు ఏ తెప్పలు, ఏ అప్పులు, ఏ నొప్పులు కూడా ఉండవు. ఇక్కడ నువ్వు ఒకవేళ బలహీనతతో బాధపడి కన్ను మూసినా అక్కడ సంపూర్ణ ఆరోగ్యంతోనే జీవిస్తావు. అది కాదు మనకు ముఖ్యం, ఆరోగ్యంగా ఉంటేనే తీసుకోవాలని కాదు, నరకం తప్పించుకోవడానికి పాప క్షమాపణ నిమిత్తం మనం తీసుకోవాలి. ఇప్పుడు అది అపోస్తుల కార్యాలు ఆ మాట ఉందిగా. కొలస్సీ పత్రిక చదువమ్మా, కొలస్సీ 2:12. కొలస్సీ పత్రిక 2:12. నేను మిమ్మల్ని ఎక్కువసేపు ఏమి ఇబ్బంది పెట్టను, అయితే చెప్పాల్సింది చెప్పి ముగిస్తాను. ఒక వైనంగా 2:12 చదువమ్మా. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా ఏం చేయబడిన వారై, పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా బాప్తిస్మం ద్వారా మనం ఏం చేయబడ్డామట? మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. ఆ పాతి పెట్టబడిన అనుభవం దేవులో కనపడుతుంది, నేలలో ముంచినప్పుడు కనపడుతుంది. ఒక క్షణం పాటుగా ఆ వ్యక్తి, సదరు వ్యక్తి, తీసుకునే వ్యక్తి కనపడదు. అది పాతి పెట్టడంతో సమానం. ప్రభు పాతి పెట్టబడి సమాధిలో అంతే ఉన్నాడా? లేచాడుగా. ఆ మరోసారి క్షణం దైవజనుని చేతుల మీద లేపబడదు. అది పునరుద్ధానపు అనుభవం. అప్పగించుకోవటం, పాతి పెట్టబడటం, లేపబడటం. అది దేనిలో కనపడిద్ది? దాంట్లో కాదు, తీసుకొచ్చి పోస్తే కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బ్యాప్టైజో అంటే అది గ్రీకు పదంలో నుంచి వచ్చిందట. బ్యాప్టైజో అనే గ్రీకు పదం నుంచి బాప్తిస్మము అనే పదం వచ్చింది. ముంచటము అనే అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనుభవంలోకి మనం వెళ్ళాలి. అప్పగించబడిన అనుభవం, పాతి పెట్టబడిన అనుభవం, తర్వాత లేపబడిన అనుభవం. 3వ అధ్యాయం అదే మాట ఉంది చూడండి. 3వ అధ్యాయం 1వ మాట, కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద
ఉన్నడి ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు. మార్చబడి ఉన్నది. మీరు ఎప్పుడైతే ఈ ప్రాచీన స్వభావం పాతి పెట్టబడిందో మీలో నూతన స్వభావం, పునరుద్ధానపు అనుభవం, పునరుద్ధానపు శక్తితో నువ్వు జీవిస్తావు. అనుభవంలోకి నువ్వు రావాలి. అది మూల పాఠాల్లో అది ఒక పాఠం, బాప్తిస్మములను గురించిన బోధ. తర్వాత ఏమన్నారు? హస్త నిక్షేపణ. ఈ హస్త నిక్షేపణ ఏమంటే వింటున్నారు? అర్థమవుతుందిగా మీ అందరికీ? సంపూర్ణ స్థితిలోకి పోవాలంటే ఇదిగో ఆ మాట నెరవేర్చబడాలంటే, సంపూర్ణంగా చేసి ఆయన ఎదురు నిలవబెట్టాలంటే మనకేం తెలిసి ఉండాలని చెప్పాను ముందు? మూల పాఠాలు, మూలోపదేశాలు. అవి తెలిసి ఉంటేనే, అవి తెలియకపోతే సంపూర్ణ స్థితిలోకి వెళ్ళం. తర్వాత హస్త నిక్షేపణ. ఎవరికి అవసరం ఈ హస్త నిక్షేపణ? ఎవరు చేయాలి? హస్త నిక్షేపణ అని రాసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం హస్త నిక్షేపం జరిగిద్దట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14 నుంచి చదువుమా. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని చదువు. పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వారిలో ఎవని మీదను వారు ప్రభువైన యేసు నామమున సమరయలో కొంతమంది బాప్తిసం మాత్రం పొంది ఉన్నారట. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదట. దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మను పొందాలని ప్రార్థన చేస్తే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అనేది అక్కడ వాక్యం. మరొక వాక్యం కూడా చూడమ్మా, 19 అదే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 5-6 వాక్యాలు. 19వ అధ్యాయం 5-6 వాక్యం విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇంచుమించు అది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు గారు వెళ్ళి వారి మీద పౌలు గారు వారి మీద చేతులు ఉంచాడట. వారు అప్పటి వరకు యేసునామన బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. పౌలు వారి మీద చేతులు ఉంచగా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు హస్త నిక్షేపణ, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. రెండవది కృపావరాలు పొందుకోవటానికి కూడా హస్త నిక్షేపణ అవసరం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చదువు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు. పౌలు గారు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు? తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి చెబుతూ అంటారు, ఇదిగో ఆ కారణాన్ని బట్టి నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరం. అంటే దైవజనుడు ప్రార్థన చేస్తే తన ఆత్మీయ కుమారుడికి ఏమొచ్చింది? కృపావరాలు. కృపావరాలు దైవజనుల చేతుల నుంచి ప్రార్థించినప్పుడు అదిగో ఆ కృపావరాలు పొందుకుంటారు. ఈయన అంటారు, నువ్వు పొందుకున్న కృపావరం ప్రజ్వలింపజేయబడాలి. కృపావరం దేవుడు కృపచేత మనం పొందుకునే వరాలు 9 ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట ఏంటంటే అవి విస్తరించేటట్టుగా కూడా మనం ప్రయత్నం చేయాలట. కొంతమంది అంతరించిపోయినాయని అంటుంటారు. అయ్యా డైనోసార్లు అంతరించిపోవటానికి. కృపావరాల్లో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అని ఉంది. మరి ఇప్పుడు నేను అంతరించిపోయిందని చెప్పాను అనుకో, మరి ఇప్పుడు నేను చెప్పేది ఏ వాక్యం? బుద్ధి లేని వాక్యమా? జ్ఞానం లేని వాక్యమా? అసలు ఆ వరాల్లో ఉన్న ముందున్నాయి అవి. ఇప్పుడు మూలపాఠాల్లో విశ్వాసం అని ఒకటి చదివామే. ఆ విశ్వాసం కృపావరాల్లో కూడా అది ఒక వరం. ఆత్మఫలంలో కూడా విశ్వాసం మరలా ఉండిద్ది. మరి ఇప్పుడు అంతరించిపోయినాయి అంటే ఇప్పుడు వాక్యం అంతరించిపోయిందని. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే నా హస్త నిక్షేపంలో నీ కలిగిన కృపావరం ప్రజ్వలిల్లాలి. స్తోత్రం చెప్పండి. దైవజనులు మీ మీద చేతులుంచి ప్రార్థించండి. మీరు పొందుకున్న పరిశుద్ధాత్మ వరం ద్వారా మీరు దేవుని మహింపరచాలి. మీరు పొందుకున్న కృపావరాలు అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్లుగా దేవుడు మార్చునుగాక. ఆ తర్వాత ఏమన్నాడమ్మా? ఇంకొక మూలపాఠం మృతుల పునరుద్ధానం. ఇంకా దాని గురించి మీకు చెప్పేది ఏముంది? ప్రతి ఆదరణ కూటంలో, ప్రతి జ్ఞాపకార్థ కూటంలో వినబడే మాటలు అవే. పునరుద్ధానం లేదని చెప్పే సద్దుకాయలు కొంతమంది ఉన్నారట ప్రభు పరిచర్య చేసే దినాల్లో. ఆ బ్యాచ్ అసలు పునరుద్ధానమే లేదు అని. పౌలు గారు అంటారు, అసలు పునరుద్ధానమే లేకపోతే, ప్రభువు లేచాడనే అదే ఆ అనుభవం లేకపోతే
అసలు మా విశ్వాసం ఎందుకు, భక్తి చేయటం ఎందుకు, ఈ బాధ అంతా ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు అంటాడు ఆయన. ప్రభువు చెప్పాడు, నేనే జీవమును పునరుద్ధానము, నేనే జీవము నేనే, పునరుద్ధానాన్ని కూడా నేనే. తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొందాను, ఎవడు నన్ను బలవంతంగా తీసుకెట్టలేదు, కానీ నేనే అప్పగించుకుని నేను చనిపోతాను, మరలా లెగుస్తాను, తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొందాను అన్నాడు. లేచాడు ఆయన పునరుద్ధానం శక్తితో. ఆయన నమ్మిన వాళ్ళందరికీ అదే అనుభవం. బైబిల్లో 2 పునరుద్ధానాలు, లేఖనాలు చెబుతున్న మాట, మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు ధన్యులు అని ఉంది. అది కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నేను ఆ కూటం మొదలుపెట్టినంటే తెల్లారిద్ది మరలా, అప్పుడు మళ్ళీ మనం ఆల్ నైట్ ప్రేయర్ ఆదరణ కూటమి పెట్టుకోవాలి. మీకు తెలుసుగమ్మా, మనం ప్రభు లేచాడు, మనం కూడా ఒకవేళ కన్ను మూసినా ప్రభు మనల్ని లేపుతాడు. సజీవంగా ఉంటే మార్చబడతాం, ఒకవేళ చనిపోయామనుకో లేపబడతాం. స్తోత్రం చెప్పండి. ఏంది అట చూస్తున్నారు కొంతమంది, మేము లేపబడం అన్నట్టు. పౌలు గారు అన్నమాట, అసలు పునరుద్ధానం లేకపోతే ఈ భక్తి అంతా ఎందుకు, ఈ విశ్వాసం అంతా ఎందుకు, ఈ పోరాటం అంతా ఎందుకని. అందుకనే అది మృతుల పునరుద్ధానం గురించి తెలుసుకోవటం కూడా అది ఒక మూలపాఠం. తర్వాత ఏ తీర్పు, ఇది చెప్తాను. చాలామంది వాళ్ళకండి తీర్పు, ఎవరికి నీకు చెప్పాడు ప్రభు, వాళ్ళకండి అగ్నిగుండంలో వేసే వాళ్ళకి తీర్పు. విషయం ఏంటంటే అసలు తీర్పు ముందు దేవుని ఇంటి దగ్గరే ప్రారంభమైద్దట. మనకి కూడా ఉంది తీర్పు. దేనికంటే ప్రభు మనకు అప్పగించిన పరిచర్యలో మనం చేసిన దానికి బహుమానాలు ఇవ్వటానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు కూడా ఉంది. వాళ్ళకు ఉండేది తీర్పు. వాళ్ళకి ప్రత్యేకంగా మనం చెప్పేది ఏముంది, వాళ్ళు అడుగుతారట, ఎందుకు, ఏ కారణాన్ని బట్టి మమ్మల్ని నిత్యం నరకాగ్ని వేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తాను, కారణం చెప్పి వేస్తాడంట. మనకి కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినాన మనకు బహుమానాలు ఉంటాయి. అవి ఉండాలి అని అంటే మనం ఇక్కడ పని చేయాలి. ఒకసారి చూడండి, రోమాపత్రిక 4:14 నుంచి చదువమ్మా. రోమాపత్రిక 14:10 నుండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. మనకు తీర్పు ఉందని అనుకోకుండా అందరికి తీరుస్తూ ఉంటాం. నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. అదుగో మనమందరము ఎక్కడ నిలబడతా ఉంటామా? దేవుని న్యాయపీఠం అని అందరూ. ఆయన అన్యాయంగా తీర్పు పొందాడు, కానీ రేపు మనకు తీర్చబోయే తీర్పు మాత్రం అది న్యాయం. ఎందుకంటే ప్రభువే కాబట్టి అక్కడ మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును. అందరు ఈ మాట చెప్పండి, మనలో ప్రతివాడును. కొంచెం పెద్దగా చెప్పండి, మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఎవరు లెక్కమ్మా? నా లెక్క అనండి అందరూ. మన లెక్క అంటే నలుగురిలో నాతాను 7 గుంపులో గ్లోరీ అన్నట్టు. మన పక్కన వాళ్ళ మీద వేయాలంటే ముందుంటుంది ఆయనకి. నీ లెక్క నీదే, నా లెక్క. పెద్ద ఆయన నీ లెక్క నీదే, నా లెక్క అదే. అక్క నీ లెక్క నీదే, నా లెక్క నాదే. చిల్లూరుపేటకు దగ్గరలో నాదెండ్ల అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ పరిచర్య కూడా ఉంది మనకి. అక్కడ పెద్ద ఆయన సాధు యేసోబు నాయనగారు అంటారు, మీరు వినే ఉంటారు. ఒకళ్ళ పెద్ద ఆయన పేరు. ప్రభు దగ్గరికి వెళ్ళారులే. 93 ఏండ్ల వయసులో వెళ్ళారు ప్రభు దగ్గరికి. ఆయనకి 90 ఏండ్లప్పుడు నేను ఒకసారి ఆయన కలవటానికి వెళ్ళి వేరే సేవకులతో కలిసి వెళ్తే మాట్లాడుతా ఆయన అడుగుతా ఒక మాట అన్నారు. ఆయనకి నాకు అప్పుడు దగ్గర మధ్యలో ఒక 30 ఏండ్లు 40 ఏండ్ల గ్యాప్. అంత పెద్ద ఆయన కూడా తగ్గించుకొని, ఇదిగో నువ్వు చిన్నోడు కావచ్చు, నేను పెద్దోడిని కావచ్చు, నీ లెక్కేందో నా లెక్కేందో రేపు అక్కడికి వచ్చినాక తెలిసిద్ది అన్నాడు. గుండె జల్లు అంది ఒకసారిగా. వాస్తవానికి ఆయన అంత తగ్గించుకొని చెప్పాల్సిన అవసరం. సీనియర్ని మరి ఏందనుకున్నా అంటే ఆయన ఆ దారిని మన మందిరానికి వెళ్ళే దారి అది. ఈ దారిని చాలా మంది వస్తా ఉంటే నువ్వు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదన్నాడు. వాస్తవానికి అంతకుముందు వెళ్ళావు ఒకసారి కలుద్దామని. పెద్ద ఆయన కదా మర్చిపోయినట్టున్నారు. సరే ఇప్పుడు అదంతా ఎందుకు, ఆయన స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు కదా అని మాట్లాడుతూ ఉంటే, నువ్వు చిన్నోడు కావచ్చు, నేను పెద్దోడిని కావచ్చు, నీ లెక్కేందో నా లెక్కేందో రేపు అక్కడికి వచ్చినాక తెలుస్తాయి. ఇప్పుడు మన లెక్క అంతా ఎవరు చూస్తారు? మన లెక్క ఎవరికి చెప్పాలి? నువ్వేమో నీ లెక్క మర్చిపోయి పక్కన వాళ్ళకి లెక్కలు పెడతా ఉంటుంటివి, ఎక్కాల బుక్ పెట్టుకొని వాళ్ళకి తీర్పు తీరుతుంటివి. వాళ్ళకి కాదు, నీ తీర్పు నీదే, నీ లెక్క
పౌలు గారు కూడా ఇంక్లూడింగ్ పాల్, ఆయన అన్నాడు మనమందరము దేవుని న్యాయపీఠం ఎదురు నిలబడాలి, మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరలా పౌలు గారు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10, 5వ అధ్యాయం 10వ వాక్యం, 5వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇది ఎవరు చెప్పారు? పౌలు గారే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరం ఎక్కడ నిలబడాలట? క్రీస్తు న్యాయపీఠం ఎదురు ప్రత్యక్షం కావాలి. మనం ఏమనుకుంటున్నాం? ఈ మూలపాట మర్చిపోయి మన గాదిలే తీర్పు, మారు మనసు పొందాంగా, బాప్తిసం పొందాం, కానీ పొందినా ఉండిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపు అక్కడ పెద్ద పెద్ద బహుమానాలు తీసుకుని కొంతమంది వెళ్తూ ఉంటారు, మనమే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం, నాకేంది చిన్నదే వచ్చిందని. నేను అంటాను, రేపు అక్కడికి పోయి ఆ ఏడిచే బదులు ఆ ఏడిపేదో, అర్థం కాలేదా? అది చెప్పింది పెద్ద. ఆ ఏడిపేదో అక్కడ చూసి ఆ ఏడిచేది ఏదో, ఆ ఏడిపేదో ఇక్కడే ఏడ్చావు అనుకో, ఏ బాధ ఉండదు మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. న్యాయపీఠం మాత్రం కంపల్సరీ, బహుమానాలు కంపల్సరీ. ఆయన మొండ్ల కిరీటం అనుభవం కూడా వెళ్ళాడు. మన కొరకు నీతి కిరీటాలు, జీవ కిరీటాలు, వాడబారిన కిరీటాలు, మహిమగలిగిన కిరీటాలు, ఎన్నెన్నో కిరీటాలు. తర్వాత సంగతి అసలు ఆయన చూస్తేనే ఆనందం కదా. అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, తీయొద్దు. జస్ట్ వాళ్ళు పెద్దలు అంటారు, అయ్యా అసలు మేమేం చేసాము, ఈ కిరీటాలు పెట్టుకుని మేమే అర్హుడు, ఇవన్నీ నువ్వే పెట్టుకో, నీ పోయి పెట్టుకోవడానికి నీవే అర్హుడు అని అవి తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారంట. అర్థమైంది? మొత్తం మీద బహుమానాల కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యానికి మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ అంశాలన్నీ, ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలన్నీ దేని కిందకు వస్తాయి? మూలపాఠాలు, నర్సరీ. నువ్వు నర్సరీలోనే ఇంకా నువ్వు తిరుగుతా, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? సంపూర్ణ సిద్ధి కోసం ట్రై చేస్తుండ్రి. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. కాస్త ముందుకు వెళ్తాను, ఒక 10-15 నిమిషాలు, ఇబ్బంది ఏం లేదు కదా. కొంతమంది ఇప్పుడు ఆ మూల పాఠాలు మాని ఎక్కడికి సాగిపోమన్నాడు? మనల్ని సంపూర్ణుల మగుటకు సాగిపోమన్నాడు. అవి మీకు జ్ఞాపకం చేద్దాను, అవి చెప్పాను. దేవుడు సెలవిస్తే మనం అలాగ చేయటం మంచిది అన్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. కొంతమంది ఇవన్నీ నేర్చుకొని, మేము మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, అన్నీ తెలుసు మాకు, పునరుద్ధానపు అనుభవం మాకు తెలుసు, మేము తెలుసుకున్నాము, అది మనం చనిపోయిన లేపబడతామని తెలుసు, తీర్పు ఉందని తెలుసు, ఇంక ఈ లోకంలో మేము ప్రత్యేకంగా జీవించబడ్డ మూర్ఖులకు ఈ తరానికి వేరే రక్షణ పొందాం, మేము పరిశుద్ధులం అయిపోయాం. ఏమైపోయారట వాళ్ళు? పరిశుద్ధులం అయిపోయాం. ఒకళ్ళేమో మూలపాఠాల్లో తిరుగుతున్నారు, ఇంకొకళ్ళేమో ఆ పరిశుద్ధత, మేము అన్నీ తెలుసుకున్నాం, మేము పరిశుద్ధత అనుభవంలోకి వచ్చాం, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధతలోకి వచ్చాం. ఇప్పుడు ఆ మెట్టు మీద ఆగటం కూడా కరెక్టేనా? నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలని అని ఆగిపోవడం కరెక్టేనా? కాదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పరిశుద్ధులు కూడా సంపూర్ణులు కావాలట. స్తోత్రం చెప్పండి. చూడండి అన్నమాట, కొలస్సీ పత్రిక. ఇంకా ఈ రెఫరెన్స్ కొంచెం గ్యాప్లో రాసుకోనండి. ఇంతవరకు మూలపాఠాలు జస్ట్ అవుట్లైన్ జ్ఞాపకం చేశాను. తర్వాత కొలస్సీ పత్రిక, ఒక్క నిమిషం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. ఆ మొట్టమొదటి దాంట్లోనే బోల్డంత పాఠం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అందరు చెప్పండి ఈ మాట. ఎవరట సంపూర్ణులు అవ్వాల్సింది? ఏమండి పాస్టర్ గారు, పరిశుద్ధతే గీటురాయి కాదా?
పరిశుద్ధతలోకి వచ్చేసాంగా. ఇప్పుడు ఒక మాట ఉంది, కొలస్సీ పత్రిక 2:9. కొలస్సీ పత్రిక 2:9 చదువు త్వరగా. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది మరియు మీరును ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చాలు చాలు చాలు, మన టాపిక్ సబ్జెక్ట్. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది, ఆయన మేము ధరించుకున్నాం కాబట్టి మీరు కూడా క్రీస్తునందు సంపూర్ణులై ఉన్నారు అని. ఇప్పుడు ఆయన ధరించుకున్నాం కాబట్టి సంపూర్ణం అయి ఉన్నాము అని ఆ మెట్టు మీదే ఉండటం కరెక్టా? అది కూడా చెప్తాను ముగింపులో. ఈ పరిశుద్ధత అనే దగ్గరకు వచ్చి మేము పరిశుద్ధులం అయిపోయాం. ఆ మధ్య ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని 10 మంది, ఏమనుకోబాకండి మీరు ఈసారి పిలవబాకండి అంటారు అన్నతోటి. 10 మంది వైట్ శారీస్ ధరించుకొని వెళ్తూ ఉన్నారట, బ్యాగులు పెట్టుకొని వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళాలి. వాళ్ళలో ఒక సిస్టర్ అందట, అక్క మనం చాలా దూరం వెళ్ళాలిగా, ఆటో వచ్చింది ఎక్కుదాం అక్క అందట. ఆ పెద్ద సిస్టర్ అనిదట, ఊరుకో ఆటో మొగాయని నడుపుతున్నాడు అందంట. మరీ వావర చేయబాకండి. ఎవరు నడుపుతున్నారంట? ఎవరు నడుపుతుంది? మరి ఎవరు నడుపుతావు? నువ్వు దిగి నడుపు, ఆయన దింపి. 10 కిలోమీటర్లు వెళ్ళాలి దూరం, అక్క ఆటో ఎక్కుదామంటే ఆటో మగాయన నడుపుతున్నాడు అందంట. లేరా ఇళ్ళలో? కర్ణాటకలో తెలంగాణలో ఫ్రీ బస్సులు వచ్చినాయి, మీకు ఇంకా ఏడు రాలేదుగా. బస్సులే రాలే మీకు, ఇంకా ఆటోలు ఏడవుతాయి? ఆటోలు మీరు పెట్టుకోండి ఇంకా ఫ్రీగా. కొంతమంది అతి పరిశుద్ధులు అసలు ఏంది బెగ తీసుకొని, అసలు ఎవరన్నా చిన్న పొరపాటు ఒక వారం ఆగితే ఇంకా ఆమెను ఇంకా అనేస్తుంటారు. ఇంకా అయిపోయింది నీ భక్తి, నీ ప్రార్థన అయిపోయింది. నేను చూడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాను, ఎంత పవిత్రంగా ఉన్నానని. సరే, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అన్నయ్య, నువ్వు పవిత్రంగా ఉన్నావా? నువ్వు కూడా ఏం పొందాలట? పరిశుద్ధులు కూడా ఏం పొందాలి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అనండి. అది దానికోసం దేవుడు వీళ్ళందరిని పెట్టాడట. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరగటానికి ఆయన కొందరిని అపోస్తలులను, కొందరు ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను ఉపదేశాలుగా నియమించారు. ఇందాక మన మూల పాఠాల్లో ఎన్ని చదివాము? ఎన్ని ఉన్నాయి అక్కడ? 6. ఇదిగో ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. క్రీస్తు యేసుతో సంపూర్ణం అయిపోయింది. 7 సంపూర్ణతకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అర్థమైంది? 6 మూలపాఠాలు యేసు ప్రభు మూలరాయి కనుక అయిపోయింది. ఆ లేఖనం ఉంది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, వారు మనకు నేర్పుతున్న పునాది. ఆది సంఘంలో రక్షణ పొందిన వారందరూ వారు అపోస్తలుల బోధ యందును, ఎవరు బోధపడితే అది కాదు, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు వేసిన పునాది, వారు నేర్పిన క్రమాలు ఇప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, ఆది సంఘంలో ఆ మొదటి శతాబ్దంలో వారు ఎలా ప్రార్థన చేశారు, ఏ ఇంట్లో ప్రార్థన చేశారు, ఎక్కడ కూడుకున్నారు, ఏ విధంగా ప్రభు వారి పట్ల కార్యాలు, అవి ఇప్పటికి కూడా మనకు ప్రసంగాలుగా మారినాయి అని అంటే వారు ఎంత దేవునికి దగ్గరగా వెళితే. మనకి ఇంకా మూలపాఠాలే సరిగా అర్థం కాలేదు. మనం మాత్రం మా సంఘానికి 500 సంవత్సరాల చరిత్ర, 200 సంవత్సరాల చరిత్ర. మొన్న మేము సిల్వర్ జూబిలీ చేసుకున్నాం, గోల్డెన్ జూబిలీ చేసుకున్నాం, ప్లాటినం జూబిలీ చేసుకున్నాం, తర్వాత డైమండ్ జూబిలీ చేసుకున్నాం. 100 సంవత్సరాలు అయిపోయింది. నేను అంటాను, ఆది సంఘం కంటే గొప్పగా ఉందా నీ చరిత్ర, సంఘానికి చరిత్ర? అందుకే నేను ప్రారంభంలో చెప్పింది, డినామినేషన్లకు సంఘాలకు అతీతంగా మనం సిద్ధపడాలి, వాక్య వెలుగులోకి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. మొదటి శతాబ్దంలో AD 53 అప్పుడు వచ్చాడు సెయింట్ థామస్ మన దేశానికి సువార్త తీసుకొని. అప్పటి నుంచి సువార్త వ్యాప్తి చెందుతూనే ఉంది. మొదటి శతాబ్దంలో కేరళ ప్రాంతంలో 7 సంఘాలు స్థాపించాడట సెయింట్ థామస్ ఆర్థమెటిక్ చర్చెస్ పేరట. ఇప్పటికి కూడా 4 సంఘాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ప్రారంభంలో కొంతమంది మతం కులానికి ఆపాదించారని, తక్కువ కులాల దేవుడు అంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి అర్థం కాల. తోమా గారు అసలు మొట్టమొదటి వచ్చి సువార్త చెప్పింది బ్రాహ్మణులకు చెప్పాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా.
వాళ్ళ మధ్యలోని 7 సంఘాలు స్థాపించబడ్డాయి. వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళని రానియకుండా ఆ సరిహద్దులు ఏర్పాటు చేసుకుని ఇది మా దేవుడు మా సంఘం అని బోర్డర్ గీసుకుంటే, దేవుడు అందరి కోసం వచ్చాడుగా. వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే తక్కువ కులం, నీచు కులం, నీచులు, మ్లేచులు, తక్కువ కులాలు, అణచబడిన వారు, అణగారిన వర్గాలు అని అన్నారో వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ఆయన యొక్క నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అర్థం కాని వాళ్ళు కులం ఆపాదిస్తారు, అర్థం కాని వాళ్ళు చరిత్ర చెబుతుంటారు. నేను అంటాను, ఆది సంఘం కంటే గొప్పదా మన చరిత్ర, మన సంఘాలకున్న చరిత్ర? మూలపాఠాలు నేర్చుకొని మనం ఇదిగో అపోస్తులు వేసిన క్రమంలో వెళుతూ సంపూర్ణ సిద్ధుడానికి మనం సాగిపోవాలి. పరిశుద్ధతే నువ్వు అక్కడే ఆగకూడదు. నువ్వు పరిశుద్ధుడు మంచిదే, పరిశుద్ధుడుగా ఉండాలి, పరిశుద్ధురాలిగా ఉండాలి. నువ్వు కూడా ఏం చేయాలి? సంపూర్ణ సిద్ధిలోనికి రావాలి. క్రీస్తును ధరించుకున్న నీవు కూడా అతిశయించకూడదు. ఇప్పుడు అక్కడ ఇంకొక మాట చూడమ్మా, పరిశుద్ధులు కూడా సంపూర్ణులు కావాలంటే కొరింథీయులకు రాసి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను అదిగో ఏం చేయాలట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఎఫెసీ పత్రికలోనే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అన్నాడు. ఇక్కడ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా. పరిశుద్ధతను కూడా మనం సంపూర్తి చేసుకోవాలట. మరి సంపూర్తి చేసుకున్నానని నువ్వు ఎలా చెబుతావు? చెప్పలేవు. అదే నేను చెప్పిన దేవభక్తి సాధన, దేవుని దగ్గరకు మనం వెళ్ళేది నిరంతర ప్రక్రియ. విద్యార్థి అనేవాడు నువ్వు నిరంతరం దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. శిష్యునికి తగిన చెవి, శిష్యునికి తగిన నోరు అని ఉంది యెషయా గ్రంథంలో. శిష్యుని తగిన చెవి అంటే ఎల్లప్పుడూ నేర్చుకోవటం, శిష్యుని తగిన నోరు అంటే నేర్చుకున్నది నేర్పించటం. ప్రభువు దగ్గర నువ్వు కనిపెట్టాలి కానీ నిరంతరం కూడా. కొంతమంది శిష్యుల్ని ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎగతాలు చేస్తుంటారు. ట్రైనింగ్ చేయమని ఏడుంది బైబిల్లో అని, చేయకూడదని ఏడుంది. ఇప్పుడు శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభు దగ్గర ఏం చేశారు? వాళ్ళు ఈగలు తోలుకుంటూ దోమలు తోలుకుంటూ తిరిగారా? ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాట్లాడాడు ప్రభు, వింటారు వాళ్ళు. అర్థం కానప్పుడు ఆయన ఒంటరిగా కూర్చున్నాడు. మరలా బోధకుడా, ఇందాక వాళ్ళతో ఏదో చెప్పావు కదా, మీకు అర్థం కాలేదా? రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వివరంగా వాళ్ళకి వివరించి చెప్పాడు. 3.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ప్రభు దగ్గర నేర్చుకున్నారు. ఈ రోజులో చాలామంది ట్రైనింగ్ పంపాలన్నా ఇబ్బందే. విశ్వాసులు కూడా కొంతమంది పిల్లల్ని మందిరంలో పరిచర్యకు పంపడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అది మీకే దీవెన. ఎక్కడెక్కడో ఏ వీధిలోనో ఎక్కడో తిరిగి ఎక్కడో గొడవ తెచ్చి మీ ఇంట్లో మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచనీయకుండా మీ కట్టార్జంతో వృధా చేస్తా, ఎక్కడ తింటారో తెలియదు, ఎక్కడ తిరుగుతారో తెలియదు. అది మీకు ఆశీర్వాదకరమా? దైవజనులతో మందిరాల్లో పరిచయం చేస్తూ దైవిక క్రమంలో వెళ్ళటం మీకు దీవెనకరమా? ఆలోచన చేయండి ఒకసారి. 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. నేర్పాడు ప్రభు. వాళ్ళు చదువుకోకపోవచ్చు కానీ విద్య లేని పామరులు. కానీ వాళ్ళు ఎవరితో ఉన్నారు? వాళ్ళు చేసే అద్భుతాలు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా అద్భుతాలు ఎలా చేస్తున్నారు అని. అంటే విద్య లేదు కదా, వీళ్ళు ఎక్కడ చదువుకోలేదు కదా అంటే ఆ పక్కన ఇంకొక ఆయన, అరే వాళ్ళు ప్రభుతో పాటు ఉన్నారా అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఇంకా ప్రభుతో పాటు ఉంటే ఇంకే వాళ్ళు ఎలా ఉంటారు? అమాయకుల్లాగా ఉంటారా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తలై ఉన్నాయట. గుప్త నిధులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరం అన్నాడు. మన జ్ఞానానికి సరిపోదు, అది మన తెలివితేటలకు సరిపోదు. ఆయనతో ఉన్నారు వాళ్ళు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డ 1వ శతాబ్దంలోనే మన దేశానికి సువార్త అందింది. కొంతమంది అమెరికా వాళ్ళ దేవుడు అని చెబుతాను. అమెరికా వాళ్ళదే ఇప్పుడు మనం జరుపుకుంది 75వ గణతంత్రం, అంతకుముందు 75వ స్వాతంత్రం. దానికి ముందు 200 సంవత్సరాల చరిత్ర అమెరికా వాళ్ళది, బ్రిటిష్ వాళ్ళది మనల్ని ఇక్కడ పరిపాలన చేసిన అనుభవాలు. బ్రిటిష్ వాళ్ళ చరిత్ర 200 సంవత్సరాలకు ముందు. తోమా గారు సువార్త తెచ్చింది 1వ శతాబ్దంలో. అసలు దానికి ఏమన్నా లంకి ఉందా? పెద్దవాళ్ళు అంటుంటారు, అరే బోడిగుండుగాను మోకాలకి ముడిపెట్టబాకని. తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు. 1వ శతాబ్దంలోనే తోమా గారి ద్వారా మన దేశానికి సువార్త అందింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ భాగంలో పరిశుద్ధత మీద నువ్వు ఆగకూడదు. అపోస్తులు వేసిన బోధ, ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు, ఉపదేశకుల ద్వారా చెప్పబడుతున్న మాటలు,
సంఘాలను సేవకులు చెబుతున్న ఉపదేశ క్రమానికి నువ్వు లోబడి నేర్చుకుంటూ సాగుతూ ఉండాలి. నేర్చుకుంటూ నాకు మూలపాఠాలు వచ్చేసినాయి, నేను పరిశుద్ధతలోకి వచ్చేసాను అని ఇంకా అక్కడే భీష్మించుకోకూడదు. మూలపాఠాలు నేర్చుకొని పరిశుద్ధతలోకి వచ్చి నీవు పరిశుద్ధతను కూడా సంపూర్ణ చేసుకోవడానికి ముందుకి సాగి వెళ్ళాలి. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నువ్వు మూలపాఠాలు నేర్చుకున్నా, నువ్వు సంపూర్ణ సిద్ధి, క్రీస్తుని ధరించుకున్నాను కదా నేను సంపూర్ణ సిద్ధిలోకి వచ్చానని నువ్వు అనుకున్నా, లేకపోతే నేను పరిశుద్ధిని అయిపోయాను అనుకున్నా, అసలు మనం ఎవ్వరం కూడా నేను సాధించాను, నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోకూడదట. అది నా మాట కాదు, సాక్షాత్తు పౌలు గారే చెప్తున్న మాట. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన ఏమన్నాడు చూడండి, ఇది చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి చదువమ్మా. జాగ్రత్తగా చూడండి, ఈ మాటలు జాగ్రత్తగా చూడండి. చివరగా ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అంశం ఏమని చెప్పాను? సంపూర్ణ సిద్ధి యొక్క పరమార్థం. మూలపాఠాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నా నువ్వు అతిశయపడకూడదు. క్రీస్తును ధరించుకున్న నీవు అతిశయపడకూడదు. నేను పరిశుద్ధతలోకి వచ్చానని దాన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడకూడదు. కారణం ఏమిటంటే పౌలు గారు చెబుతున్నమాట, ఇదివరకే నేను గెలిచానని కానీ, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని కానీ నేను అనుకోవటం లేదు. ఇప్పుడు ఈయన సంపూర్ణ సిద్ధి పొందాడా పొందలేదా? కొలసీ పత్రికలు చెప్పింది ఆయనేగా, మనం అందరం సంపూర్ణమై ఉన్నాం అన్నాడుగా. మరలా ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలు అంటాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందానని కానీ నేను గెలిచానని కానీ అనుకోవటం లేదు కానీ, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి. ఏం చేస్తున్నాడట ఆయన? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు. అందరూ చెప్పండి, దేవుని, కొంచెం పెద్దగా చెప్పండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి, ఈ మాట అందరూ చెప్పండి, కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మూలపాఠాల సారాంశం తెలుసుకుని ఉండొచ్చు. పరిశుద్ధత అసలు మాటలో, చూపులో, నడకలో ఏమో ఇంకా పరిశుద్ధతకు పెట్టింది పేరండి, అన్నయ్య పరిశుద్ధతకు పెట్టింది పేరండి అని అనుకొని ఉండొచ్చు గాక. నీ గురించి ఎవరైనా ఆ విధంగా చెప్పవచ్చు గాక. నేను బాప్తిసం పొందాను, ధరించుకున్నాను, నేను క్రీస్తుని ధరించుకున్నాను కనుక సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళిపోయాను, సంపూర్ణ నేను అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు గాక. కానీ ఆ విధంగా నువ్వు అతిశయించకూడదని చెప్తుంది బైబిల్. ఎందుకనంటే ఆట ఆడేవాళ్ళు ఇంక నేను గెలిచానంటే ఇంక తర్వాత ఇంక వాళ్ళు ఏం గెలవలేరు. అర్థమైందా? ఇంక నేను సాధించానని నువ్వు అనుకున్నావు అనుకో, ఇంక నువ్వు తర్వాత ఏమీ సాధించలేవు. ఇది నేనేం చెప్పిన దేవభక్తి సాధన, ఈ సంపూర్ణ సిద్ధి అనుభవం నిరంతర ప్రక్రియ. ఒకరోజు తాగిపోయేది కాదు. ప్రభు రాకడ వరకు, లేకపోతే చివరి మన శ్వాస విడిచేంత వరకు కూడా నిరంతరం ఈ దేవభక్తి సాధనలు మనం వెళుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అలాగని ఈయన ఏమైనా సంపూర్ణ సిద్ధి పొందలేదని అంటే అసలు ఈ మాట చెప్పింది కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము అన్న. పౌలన్నా నువ్వు సంపూర్ణ సిద్ధి పొందలేదా? పొందాను. మరి ఎందుకు చెప్పమంటే చెప్పకూడదు. నేను చెబితే నేను ఇంకేం సాధించలేను. అందుకనే విశ్వాసులుగా ఉన్న మీకు, పరిచారకులుగా ఉన్న మీకు
లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి నేనేదో గొప్పవాడిని జ్ఞానవంతునని కాదు, కానీ అది ఈ రాత్రి దేవుడు అవకాశం ఇచ్చాడు మీ ముందు నిలబడి మాట్లాడడానికి. దేవుని ప్రేమను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి మనుష్యుడు ప్రభువు ముందు నిలబడాలి, సంపూర్ణంగా నిలబడాలి. అందుకని మేము బుద్ధి చెబుతున్నాం, మేము జ్ఞానం చెబుతున్నాం, బోధిస్తున్నాం అన్నాడు. మరి ఆ విధంగా నువ్వు నిలబడాలి అని అంటే, సంపూర్ణ స్థితిలోకి నువ్వు వెళ్ళాలంటే ముందు అసలు ఏం తెలుసుకోవాలి? ఏం తెలియాలని చెప్పాను? మూలపాఠాలు, మూలోపదేశం తెలుసుకోవాలి. నీకు ఇంకా అవే అర్థం కాలేదు. అవే తెలియకుండా సంపూర్ణ స్థితి అంటే కుదరదు. ముందు అవి నువ్వు స్పష్టంగా తెలుసుకో. తర్వాత పరిశుద్ధతలోనికి రా. తర్వాత ఆ పరిశుద్ధంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకేదో సాధించి నేను అనబాకు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు చేయాల్సిన కార్యాలు బోల్డని ఉన్నాయి. నీ ద్వారా దేవుడు అనేకమైన ప్రాణాలు నెరవేర్చుకుని అనుకున్నాడు. ఇంక నేను చేయలేని కుదిరే పని కాదు. దేవుడు నీకు ఇంకా ఆయుష్ పెంచుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్ని విషయాలు నీ అక్కలు తీరుస్తున్నాడు. నీ ద్వారా పని జరగాలి, నీ ద్వారా ఆత్మల రక్షణ జరగాలి, నీ ద్వారా నీ కుటుంబంలో అందరూ ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిసం పొందలేదో వారందరూ బాప్తిసం పొందాలి. మీ బంధువులు, స్నేహితులు వారందరికీ నువ్వు సాక్షార్థంగా మార్చబడాలి. ఆమెను గట్టిగాను. ఎందుకంటే ఎవ్వరు నశించడం ఆయనకి అందరి కోసం వచ్చాడు. ఆయన అందరిని ప్రేమించి మాట్లాడుతున్నాడు. కనుక ఈ రాత్రి ఇంతవరకు ఓపికగా విన్న మీకు మరొకసారి క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఆహ్వానించిన అన్నయ్య కూడా, దేవాన్నయ్య కూడా వందనాలు తెలియజేస్తూ చివరిగా జ్ఞాపకం చేస్తున్నాను. విన్న మాటలు మీ వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు, ఆధ్యాత్మిక అనుభవాలకు దేవునికరంగా ఉండేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. లేఖనాలు ధ్యానించండి, లేఖనాల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించండి. ఈ కడవరి దినాల్లో దేవుడు మనకు అప్పగించిన పరిచయం మన నమ్మకంగా సాగుదాం. అటువంటి కృప నా త్రేగ దేవుడు మనందరికీ దయచేసి ఆ దిశగా నడిపించును గాక. ఈ వాక్యాన్ని ఫలభరితంగా మార్చి నూరంతల దీవెనలు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, ఆధ్యాత్మిక మనం అనుభవించేటట్టుగా ఆ దిశగా ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్. దయచేసి అందరు తలలు ఉంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలు ఉంచి కండ్లు మూసుకుని, నీకున్న జ్ఞానాన్ని బట్టి, ఆధ్యాత్మికంగా నీవు ఉన్న స్థితిని బట్టి ఒకవేళ అతిశయపడుతున్నావేమో, నేను చాలా తెలుసుకున్నాను, చాలా చేసిన అనుకుంటున్నావేమో, లేకపోతే ఒకవేళ ఇంకా మూలపాఠాలే నీకు అర్థం కాలేదేమో, ప్రార్థన చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసి ఈ రాత్రి నేనేదో క్రొత్త సంగతులు చెప్పానని కాదు, కానీ జ్ఞాపకం చేశాను, మీకు తెలిసిన సంగతులే జ్ఞాపకం చేశాను. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మారు మనసు అనుభవంలోకి రాకపోతే సహోదరుడు, సహోదరి, ఇదిగో మరొక సంవత్సరం ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈ మొదటి మాసంలో నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మారు మనసు అనుభవంలోకి నువ్వు రా. ఒకవేళ బాప్తిసం పొంది నీవు తొట్టిల్లు పాడుతూ ఉన్నావేమో, ఒకవేళ బలహీన పడ్డావేమో, అది రక్షణార్థమైన మారు మనసు దేవుడు నీకు సిద్ధంగా ఉంచాడు. లేఖనాలు జ్ఞాపకం చేస్తున్న అనుభవాలు, ఆ మూలపాఠాలు నేర్చుకున్న సంపూర్ణ ఒకటి సాగిపోవాలి. పరిశుద్ధతలు ఆగిపోమాకు. పరిశుద్ధులు కూడా సంపూర్ణలు కావాలట. ఉపదేశ క్రమంలో ఎదగాలి, నిరంతరం ఎదగాలి. దేవునికి అప్పగించుకో. అయ్యా, నేను నా భక్తిని బట్టి నేను అతిశయించకుండా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అతిశయించుకున్నా, కేవలం నీ నామ మహిమ కొరకే. దేవుని కొరకు జీవించే వ్యక్తిగా యవనస్తులు ఉన్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని చేతిలో వాడబడాలి. మీ ద్వారా అనేక కార్యాలు జరగాలి. సమీపాన దూరాన విన్న, లైవ్ ద్వారా విన్నవారి జీవితాల్లో కూడా మీరు కూడా దేవుని కొరకు వాడబడేటట్లుగా ఓ తీర్మానం చేస్తూ ప్రార్థనలు ఏకీభవించండి. అయ్యా, నేను ఆ విధంగా జీవిస్తాను, ఆ విధంగా నీ కొరకు వాడబడతాను ప్రభువా. ఇది ఇన్ని రోజులు నేను వాక్య సారాంశం అర్థం కాక, మూలపాటలు అర్థం కాక అతిశయిస్తూ వచ్చాను. అయా, అహంభావంతో ఉన్నాను. అయా, పరిశుద్ధులు కూడా సంపూర్ణ అవ్వాలని తెలియజేసావు నాయన. నేను నా బలహీనతలు సరి చేసుకుని నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నీ కోసం సాక్షిగా జీవిస్తానని ఒకవేళ నువ్వు తీర్మానం చేయగలిగితే అందరు కండ్లు మూసుకొని ప్రార్థనలేకి, ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడవద్దు. ఎవరైనా ఆ రీతిగా తీర్మానం చేయగలిగితే, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, అదొక పలానా విషయం నన్నే హెచ్చరించాడని నువ్వు అనుకుంటే, సహోదరుడు, సహోదరి, నీ కుడి చేతిని దేవుని వైపు ఎత్తి ఒక తీర్మానం చేస్తూ ప్రార్థనలు ఏకీభవించు. నీ కుడి చేతిని దేవుని వైపు ఎత్తి, ఎవరో కళ్ళు తెరిచి అటు ఇటు చూడవద్దు, ఎవరో తిరగటానికి ప్రయత్నం చేయొద్దు. అందరూ ప్రార్థనలు ఏకీభవించు. అయ్యా, దేవుడు నాతో మాట్లాడి నాకు జ్ఞాపకం చేశాడని నువ్వు అడిగితే, సహోదరుడా, తల్లి, దేవుడు నేను దీవించును గాక. తమ్ముడు, అన్నయ్య, దేవుడు నేను దీవించును గాక. ఈ కడవరి దినాల్లో దేవుడు అప్పగించిన పరిచయంలో నువ్వు ఆయన కొరకు సాక్షిగా మారాలని అనుకుంటే, ఇంకా ఎవరైనా తీర్మానం చేసిన వాళ్ళని మీ కుడి చేతిని దేవుని వైపు ఎత్తండి. ఎవరు భయపడాల్సిన అవసరం, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. అందరూ ప్రార్థనలో ఉండండి. మీ వైపు ఎవరు చూడలేదు, మీ వైపు ఎవరు చూడలేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. అందరూ ప్రార్థనలో ఉండండి. మీ వైపు ఎవరు చూడలేదు, మీ వైపు ఎవరు చూడలేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉండండి. మీ వైపు ఎవరు చూడలేదు, మీ వైపు ఎవరు చూడలేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. అందరూ ప్రార్థనలో ఉండండి. మీరేం సిగ్గుపడాల్సిన అవసరం, దేవునితో ఒక తీర్మానం చేయండి. ప్రభువా,
నేను ఇంకా నీ కొరకు వాడబడాలయ్యా, మరొక సంవత్సరం ఇచ్చావు, నీ కొరకు నేను నిలబడాలి, నీ కొరకు ఒక సాక్షిగా మార్చబడాలి, అనేక మందికి నీ లేఖనాలు తెలియజేయాలి, నేను కూడా లేఖనాల్లో ప్రభువా సారాంశాన్ని గ్రహించాలి, సత్యమందు స్థిరపరచబడి ఉన్నా కూడా నేను తెలుసుకోవాలి ప్రభువా అని పెద్ద అయిన దేవుడు నేను దీవించును గాక. అందరూ హృదయపూర్వకంగా అదిగో మీ చేతులు దేవుని వైపు ఎత్తి, ఆ కుడి చేతి దేవుని వైపు ఒక తీర్మానం చేస్తూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు ప్రార్థనలు నడిపిస్తారు, ఏకీభవిద్దాం. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపండి. ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మిగతా వాళ్ళు కూడా అందరూ ప్రతి మాటను బట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి వ్యక్తి సంపూర్ణ స్థితి నుందుటకు మొదట మూలోపదేశము అవసరమని దేవుడు మనతో మాట్లాడి ఉండగా, మొదటి మూలోపదేశంలో మనం ఏ విషయాల్లో తొట్టుపడ్డామో, ఏ విషయంలో మనం జారిపోయాం, వాటన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మారు మనసు విషయమై, విశ్వాసము విషయమై, బాప్తిజముల విషయమై, హస్త నిక్షేపణ విషయమై, నిత్యమైన తీర్పు విషయమై, దేవుని యొక్క రాకడ విషయమై అనేకమైన హెచ్చరికలు దేవుడు మనతో మాట్లాడి ఉండగా వాటన్నిటిని కూడా మన యొక్క మనసులోకి తీసుకొని వాటన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధత కలిగి ఉన్నను కూడా ఆ యొక్క పరిశుద్ధత కూడా సంపూర్ణత్వంలోకి రావాలని, సంపూర్ణ సిద్ధి నొంది ఆ యొక్క సంపూర్ణత్వం నేను పొందానని గర్వపడకుండా, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు పరిగెత్తిన అపోస్తుడైన పౌలు వలె మన ఒకరి దేవుని యువతట నిలబడే రోజు రాబోతుందని దేవుడు మనతో మాట్లాడి ఉండగా వాటన్నిటి మాటలను బట్టి దేవానికి స్తోత్రం నా తండ్రి. ఈ దినము నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయనా. నా తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఏ విషయాల్లో మేమందరం సరిచేయబడాలో నాయన, సరిచేయబడవలసి ఉన్నదో వాటన్నిటిలో నుంచి మీరు మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ విషయంలో కూడా నా తండ్రి గర్వము అతిశయము రాకుండా, పవిత్రత విషయంలో ప్రభువా సంపూర్ణత్వం నాయన విషయంలో కూడా మేము నాయన తగ్గించబడిన వారమే ప్రభు, నీ ఎదుట నిలబడుటకు వధువు సంఘం వల్ల సిద్ధపడినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి. ప్రత్యేకించి చేతులెత్తిన తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అయ్యా వారు తీసుకున్న తీర్మానాలు యేసుక్రీస్తు నామములో వారు స్థిరపరచబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాయన. విత్తబడిన వాక్యము మంచి నిలబడిన విత్తనము వల్ల ప్రతి బిడ్డ జీవితంలో 100 రెట్లుగా ఫలము చూచినట్లుగా సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు తండ్రి. వాక్యాన్ని నాయన విత్తనం యొక్క సేవకులను కూడా మీరు ఇంకొను నా తండ్రి నాయన బలపరిచి 100 మంది 1000 మంది లక్షలాది మంది యువతట నీ వాక్కును పంచే పాత్రగా యేసుక్రీస్తు నామములో సంగముగా దీవిస్తున్నాము నా తండ్రి. అటు కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థన కూడుక ఏర్పాటు చేయబడిన నాయన ఆ యొక్క సభ్యులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగనే అందరూ నుండి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్టు మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలను తేక దుష్టుని కీడు తప్పించండి. రాజ్యము శక్తియు మహిమ సర్వలోక నిరంతరం మీరు అయ్యున్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన కృప, ఆత్మదేవుని ఆదరణ, ఆత్మీయ గాస్పల్ టీం ద్వారా ఏర్పాటు చేసిన ఈ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి, లైవ్ ద్వారా వీక్షించిన వారికి, ఈ సమాజానికి, పట్టణానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఈ కడవరి దినాలు ఆయన యొక్క చిత్తాన్ని మన పట్ల నెరవేర్చునుగాక, కుటుంబాల పట్ల నెరవేర్చునుగాక, సంఘముల పట్ల నెరవేర్చునుగాక. ప్రవేశ రక్తమునకే జయము, ప్రవేశ రక్తమునకే జయము, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రింద సంపూర్ణ నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లలు, ఇంతవరకు ఓపిక సహకరించి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆహ్వానించిన సహోదరులు కూడా మరొకసారి మరి టీం అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.